మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో మరి ఈ ఏరియాలో మీకు ఎక్కువ ఏది గెలుస్తుందని నమ్మకం ఉంది? నవీన్ యాదవ్ ఎందుకు, ఎలా, రీజన్? లోకల్ పర్సన్, అన్ని తెలిసి ఉంటాయి. లోకల్ అన్ని ప్రతి ఒక్క గల్లీలో ఏమైతుంది ఏంది, మా గల్లీలో ఏదైనా కానీ యాక్టివ్ పర్సన్. యాక్టివ్ పర్సనేనా? అంటే కొంతమంది ఏంటంటే ఇంకా కాంగ్రెస్ అంటే రూలింగ్లో ఉంది కాబట్టి అట్లా చెప్తున్నారు, కానీ నిజంగా మంచి పర్సనేనా కాదని డౌట్. 200% జెన్యున్ క్యాండిడేట్ అండి, అట్లా ఏం లేదు. మీరు లోకల్ వేరే క్యాండిడేట్స్ చూస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మనకు తెలుసు. లోకల్ క్యాండిడేట్ కాబట్టి మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే అలాంటప్పుడు లాస్ట్ 2 times కూడా గెలవాల్సింది. అంటే పార్టీస్ పరంగా ఉంటాయి, ప్లస్ మనిషి పరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు అప్పుడు ఎంఐఎంలో ఉన్నప్పుడు కొంతమంది హిందూస్కి వాడారు, అట్లా కొన్ని డిఫరెన్స్ అయినాయి. కానీ ఇప్పుడు థర్డ్ టైం కంపల్సరీ. ఎలా చెప్తారు? 100%. అంటే ఆపోజిట్ కూడా మాగంటి సునీత గారు చేస్తున్నారు, సింపతి ఓట్లు గెయిన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దాని గురించి అవుతాయి మేడం, కానీ ఒకసారి ఇంకా లోకల్ మన క్యాండిడేట్ ని గెలిపించుకోవాలి కదా, కంపల్సరీ ఈసారి. కంపల్సరీయా? పక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.